తీసుకోరు, బంధువుల ఇంటికి పోతారు. అలాంటప్పుడు ఎగ్గొట్టే పరిస్థితి రాకూడదని ఇచ్చాను. 2వ నెల 2 నెలలు తీసుకోకపోయినా 3వ నెల మళ్ళా ఇచ్చాం. అలాంటి వాళ్ళు 3 నెలల్లో ఈ నెలలో 11,986 మందికి ఇచ్చాను. ఇదొక 15 కోట్లు ఇచ్చాను. నేను కూడా మిగలబెట్టుకోవాలంటే ఈ 3 మిగలబెట్టుకుంటే దగ్గర 130 కోట్లు మిగులుతుంది. నా ఆలోచన అది కాదు. పేదవాడి జీవితంలో వెలుగు రావాలి, పేదవాడు ఎక్కడుంటే అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలనే ఉద్దేశంతోనే ఇవన్నీ నేను ఇస్తున్నా. నేను అందుకే మిమ్మల్ని అందరినీ ఒకే విషయం అడుగుతున్నా. ఇప్పుడే మిత్రులు అడిగారు. నేను కష్టపడేది ఒక దానికే. మొట్టమొదటిసారిగా ఇదే రోజున ఈ ఊర్లో ఒక చరిత్ర నాకెప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. 30 సంవత్సరాల ముందు సెప్టెంబర్ 1వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేసి ఆ రోజున ఈ గ్రామానికి రావడం, కే బొయ్యపల్లికి రావడం నా జీవితంలో మరిచిపోలేని సంఘటన. నా జీవితాంతం గుర్తుపెట్టుకుంటానని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 30 ఏళ్ళు అయిన తర్వాత ఒడుగుదొడుగులు కూడా వచ్చాయి. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు 4వసారి సీఎం అయ్యాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లో అందరికంటే ఎక్కువ సీఎంగా ఉన్న ఘనత నాకే దక్కింది. 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా. ఇంకో పక్క మీరు చూస్తే నేను ఒకటే ఆలోచించాను. నేను ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మీ జీవితాల్లో మార్పు రావాలి, అందరికీ న్యాయం చేయాలి. కొంతమంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని పెద్ద పెద్ద వాళ్ళు పేదల్ని దోచుకునే కార్యక్రమం చేసేవాళ్ళు. నేను అందుకే ఒకే విషయం ఆలోచించాను. అభివృద్ధి జరగాలి, ఆదాయం పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి, పెంచుకుంటూనే ఉండాలి. దీనికి ఆర్థిక సంస్కరణలు అవసరమని ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చాం. ఈరోజు మిత్రులు చెప్పారు, ఈరోజు రాయలసీమను మీరు చూస్తే రాళ్ల సీమగా మారిపోతుందనుకున్న రాయలసీమ ఈరోజు గ్యారంటీగా చెప్తున్నా రాళ్ల సీమగా మారదు, రతనాల సీమ చేసే బాధ్యత నాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా చేస్తాను కూడా చెప్తాను. ఇంకో పక్క రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. రాష్ట్రం మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. రోడ్ల మీద, ఎయిర్పోర్ట్ల మీద, రైల్వేలు కానీ ఒకప్పుడు కరెంటు లేని పరిస్థితి నుంచి ఇప్పుడు మీ ఇంటి మీదనే రూఫ్ టాప్ పవర్ తయారు చేసే పరిస్థితికి వచ్చాం, సోలార్ తయారు చేసే పరిస్థితికి వచ్చామంటే అందులో కూడా మనమే అగ్రస్థానంలో ఉన్నాం. ఇప్పుడే అడిగారు మిత్రులు, 30 సంవత్సరాల్లో నాకు ఒక తృప్తి, సంపద సృష్టించడం చేతనైతే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. గడిచిన ప్రభుత్వం 5 ఏళ్లలో అప్పులు తీసుకొచ్చి మొత్తం సంక్షేమం అని ప్రజల్ని మోసం చేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒకే విషయం, ఏ కుటుంబం అయినా అప్పులు చేసి బాగుపడ్డారా? మీరే చెప్పమంటున్నాను. బాగుపడ్డారా తల్లి అని అడుగుతున్నా మిమ్మల్ని. అప్పు చేసి పప్పు కొడు తింటే ఏమవుతుంది? చెప్పే మిగులుతుంది, అవునా కాదా? కానీ ఆదాయాన్ని పెంచి అభివృద్ధి చేసి అందులో పేదవాళ్ళని ఆదుకుని మళ్ళీ అభివృద్ధి చేసి ఎప్పటికప్పుడు పేదవాళ్ళని ఆదుకునే విధానానికి నేను శ్రీకారం చుట్టాను. హైదరాబాద్లో నేను ఐటీ అంటే అందరూ ఎగతాళి చేశారు, హైటెక్ సిటీ అంటే ఎగతాళి చేశారు. ఈరోజు మీరు చూస్తే నేను ప్రారంభించిన ఐటీ ప్రపంచంలోనే తెలుగు వారు ఎక్కడున్నా హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ తెస్తున్నారంటే అది నాకు ఆనందం. ఒకే ఒక నిర్ణయం, ఆ రోజు మీ అందరి ఇంటింటికి ఒక ఐటీ ప్రొఫెషనల్ కావాలని చెప్పాను, చదివించమన్నాను. పిల్లలకు డబ్బులు కాదు కావాల్సింది, సంస్కారాన్ని ఇవ్వండి,
చదువునిప్పించండి, మీ పిల్లలు వందల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారని చెప్పాను. ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, మంచి పాష్ లొకాలిటీకి వెళ్తే అక్కడ గట్టిగా తెలుగులో మీరు మాట్లాడితే ఒక కేక వేస్తే 100 మందికి ఎదురయ్యే పరిస్థితికి వచ్చారు. అంటే తెలుగువాడు ఈరోజు ప్రపంచం మొత్తం అన్ని దేశాలకు వెళ్లే పరిస్థితికి వచ్చారు. హైదరాబాద్ నగరం ఉంది, 30 ఏళ్ళు ఈరోజు ఒక విశ్వనగరంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. ఆ రోజు ఒక విజన్ చేశాం, ఆ రోజు ఒక ప్రాధాన్యత ఇచ్చాం, సైబరాబాద్కి నాంది పలికాం. ఈరోజు హైదరాబాద్లో ఇవన్నీ కూడా పనిచేసి బాగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు ఆడబిడ్డల కోసం డాక్రా సంఘాలు పెట్టాను. ఏం తల్లి జ్ఞాపకం ఉందా మీ అందరికీ? అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటారు. మళ్ళా కష్టాలు కొని తెచ్చుకుంటాం, ఇంకో పక్క వైకుంఠ పాడ ఆడతాం, పైకి ఎక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా నేను అభివృద్ధి చేయడం, ఇంకొకడు వచ్చి జడగొట్టడం. ఈసారి మాత్రం జరగడానికి వీలు లేదు. అదే మరి అప్పట్లోనే వెలుగు తీసుకొచ్చాను, పేదరిక నిర్మూలన కోసం వెలుగు తీసుకొచ్చాను. డాక్రా సంఘాలే కాదు, సాగునీటి సంఘాలు తీసుకొచ్చాం, స్వయం సహకార సంఘాలను తీసుకొచ్చాం. ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం. ఈరోజు మీరు చూస్తే ఈ యొక్క 30 సంవత్సరాల్లో మనం ఏవైతే చేశామో, విభజన జరిగిన తర్వాత కొన్ని కష్టాలు వచ్చాయి. 2014లో 2 రాష్ట్రాలుగా విడిపోవడం, మనకు ఆదాయం తగ్గడం. మళ్ళీ నేను ఆలోచించాను, నన్ను మీరు నమ్ముకున్నారు, పార్టీని మీరు నమ్ముకున్నారు, ఇన్ని సంవత్సరాలు గౌరవించారు, తిరిగి మీ రుణం తీర్చుకోవాలని 14-19లో దేశంలో ఎక్కడా జరగని అభివృద్ధి మన రాష్ట్రంలో చేశాం. అయితే 19లో మనం ఓడిపోయిన తర్వాత ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయల అప్పులు, ఇంకో పక్క అభివృద్ధి మొత్తం ఆగిపోయింది, విధ్వంసం జరిగింది. కానీ నేను భయపడలేదు, మీరు భయపడ్డారు, కొంతమందిని భయపెట్టారు, మిమ్మల్ని కూడా భయపెట్టారు. నేను అడుగుతున్నా, 5 ఏళ్లు ఇండ్లలో కూర్చొని కనీసం నవ్వు ముఖం లేకుండా బాధపడ్డా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు మీకు స్వేచ్ఛ వచ్చిందా లేదా అని అడుగుతున్నా. అవునంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. ఫ్రీగా చెప్పగలుగుతున్నారు, అడగగలుగుతున్నారు. ఎమ్మెల్యేలు తప్పు చేసినా, మంత్రులు సరిగా రాకపోయినా, అధికార యంత్రాంగం పనిచేయకపోయినా నిలదీసే పరిస్థితికి వచ్చారంటే అది నేను ఇచ్చిన హక్కు అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అదే మీరు సాధించిన విజయం కూడా, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న ఎన్నికలు జరిగాయి, నేను పవన్ కళ్యాణ్ గారు ఇద్దరం కలిసి పోటీ చేయాలనుకున్నాం. బీజేపీ సపోర్ట్ చేశారు. నేను కూడా ఆలోచించాను, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, అందరి సహకారం అవసరమని ముందుకెళ్ళాం. మీరు కూడా విద్యత ప్రదర్శించారు. 94% స్ట్రైక్ రేట్, చరిత్రలో ఎప్పుడు గెలవని గెలుపునిచ్చిన మీకు మరొకసారి అభినందనలు. ఆ గెలుపు ఈరోజు ఈ విజయాలకు దోహదం చేస్తా ఉంది, మీ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడతా ఉంది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే, నేను 19-2000లో విజన్ 2020 తీసుకొచ్చాను. ఈరోజు విజన్ 2047 తీసుకొచ్చాను. స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం 2047కి నేను ఒకటే ఆలోచిస్తున్నాను. చాలా మంది మీరు అనిపిస్తుంది, ఆ రోజు నేను చెప్తే మీరు నమ్మలా, 30 ఏళ్ళు అయిపోయింది. కానీ ఈరోజు మళ్ళీ నేను ఆలోచించే విధానం,
ఈ 20 సంవత్సరాల్లో భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుంది, ఈ స్టేట్ ఉంటుంది. ఇండియా కూడా అభివృద్ధి అవుతా ఉంది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశాన్ని అభివృద్ధి చేయాలని అనేక సంస్కరణలకు నాంది పలుకుతున్నారు. నేను ఈరోజు కాదు, మొదటి నుంచి సంస్కరణల్ని అమలు చేశాం. అలాంటి దీంట్లో దేశం అభివృద్ధి కావాలి, మనం కూడా దేశంలో ఒక భాగం. అలాంటి దేశం అభివృద్ధి అయినప్పుడు ఆ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర మనం పోషించాల్సిన అవసరం ఉంది. ఈ విషయంలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. తెలుగుదేశం పార్టీకి అధికారం కట్టబెట్టారు. కొంతమంది అధికారం ఇస్తే సొంత పనుల కోసం ఉపయోగించుకున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎప్పుడూ ప్రజల కోసమే అధికారాన్ని ఉపయోగించాం తప్ప వేరే విషయం కాదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేశాడు. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత యునైటెడ్ ఫ్రంట్ కానీ ఎన్డీఏ కానీ మనం కూడా భాగస్వాములై మన రాష్ట్రానికి ఉపయోగించుకున్నాం.